సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ శాసనసభ్యుడు కె చంద్రశేఖరరావు ప్రజలకు అందుబాటులో లేని బీజేపీ నాయకులు స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేశారు. వినూత్న రీతిలో కరపత్రాలు పంచుతూ కేసీఆర్ వాల్ పోస్టర్స్ గోడలపై అతికించారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఏనాడు అందుబాటులో లేకుండా పోయారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే బహిరంగ సభ పెట్టి ప్రజలకు కనిపించి ఎన్నికలు అయిపోగానే వెళ్లిపోతావు, గజ్వేల్ ప్రజల కష్టాన్ని కనిపించమని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి రావాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణ కేంద్రంలో కేసీఆర్ గారు గజ్వేల్కు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటికి 7 నెలలు కావస్తా ఉంది. ఇంతవరకు కూడా గజ్వేల్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు, గజ్వేల్ను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మరి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా గజ్వేల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా డబుల్ బెడ్రూమ్ బాధితులు కావచ్చు, ఇలా ఆయన కట్టించినటువంటి ఆసుపత్రులు కావచ్చు, ఆయన కట్టించినటువంటి ఏవైతే 4 భవనాలు 4 రోడ్లు అని చెప్పేసి ఏవైతే కట్టించిందో దాంట్లో ఏ ఒక్క దాంట్లో కూడా సరైన వసతులు లేక ఇలా గజ్వేల్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈ కేసీఆర్ గారికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన చెవు మీద పేరు వారినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. దయచేసి కేసీఆర్ గారు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇలా మీరు 3 సార్లు మిమ్మల్ని గజ్వేల్ ప్రజలు ఇలా మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకొని 3 సార్లు మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు. ఆ మాత్రం కనికరం, ఆ మాత్రం సోయి నీకు లేదు కేసీఆర్ గారు. కనీసం ఇక్కడన్నా నీకు అధికారం పోయింది, ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రాలేకపోయినావు, తిరగలేకపోయినావు. కనీసం ఇప్పుడు సామాన్యంగా ఎమ్మెల్యేవే కదా, కనీసం ఇప్పుడన్నా గజ్వేల్ ప్రజల మీద నీకు శ్రద్ధ రావాలి, గజ్వేల్ ప్రజలను పట్టించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.